మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములకి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ పనుల్లో, వ్యాపారంలో, మీరు చేస్తున్న ప్రతి స్థలములో దేవుడు మీ చుట్టూ ఉండి మీ యొక్క ప్రతి పనిని మీరు చేసేటటువంటి ప్రతి కార్యముని దైవ చిత్తానుసారముగా చేస్తున్నది ప్రతిదీ కూడా ఫలించును గాక. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, వాడు చేయనిదంతయు సఫలమగును. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును, దేవుని వాక్యమును అనుదినము ఫాలో అవుతూ దేవుని మీద ఆధారపడినటువంటి మన జీవితాల్లో చక్కటి ఫలం ఉంటుందండి, సఫలత ఉంటుంది. అలా కాకుండా దైవ చిత్తము కానిది ఏది ఫలించదు. అవి కొన్ని సింప్టమ్స్ కనపడతాయి. మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి ఏదైనా ఒక చికాకుగా కావచ్చు, ఒక పొసకని స్థితి కావచ్చు, ఏదో ఒక సింప్టమ్స్ దేవుని చిత్తము కానప్పుడు మన గృహాల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి గ్రహించుకొని అవి అంతటితో ఆపేస్తే నష్టపోకుండా ఉంటాం. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించినట్లయితే అన్ని విషయాల్లో మనము తప్పించబడతామని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈరోజు దేవుడు మనకు చేస్తున్న చక్కని వాగ్దానము చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. అప్పుడవన్నీ అంటే పై వచనాలు చదవండి. దేవుడు మనకేమేమి అనుగ్రహిస్తాడు అనేది అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే అది భౌతికపరమైన ఆశీర్వాదమైన, ఆధ్యాత్మిక ఆశీర్వాదమైన, పరలోక సంబంధం ఆశీర్వాదమైన, ఈ లోకంలో నువ్వు ఏ ఆశీర్వాదం పొందుకోవాలన్నా మొదటిగా ఒక కండిషన్ అనేది ఉంది. మొదట ఆయన నీతిని, రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క పరిస్థితి, ఆయన ఎంతటి బలవంతుడో అని నువ్వు గ్రహించగలిగినట్లయితే అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహిస్తాయి. పైన దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించబడతాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా, చదువుల పరంగా, అన్ని రకాలుగా, పంట, వ్యాపారం, ఉద్యోగం, అన్ని విధాల మనకు అనుగ్రహించబడతాయి. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకాలి. ఇది కండిషన్. కండిషన్ లేకుండా ఆశీర్వాదం రాదండి. నువ్వు సరిచేయబడకుండా, నువ్వు దిద్దుబాటు లేకుండా, నువ్వు దైవ క్రమంలో నిలవకుండా ఒక భయంకరమైనటువంటి పాపశాప బ్రతుకుల్లో జీవిస్తున్నటువంటి నీకు కూడా ఆశీర్వాదాలు వస్తాయంటే ఎలా కుదిరిద్దండి? మన దేవుడు మండుచున్న అగ్ని, పాపానికి పరిశుద్ధతకి ఎట్టి పరిస్థితిలో పొసగదు. అసలు ఆ పాపము, పరిశుద్ధత ఒక చోట నిలవవు. మన దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకింపబడినటువంటి దేవుడు, నిష్కలంకుడు, నిందారహితుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఆయన్ని పోలి నడుచుకోవాలి. నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి, అప్పుడు మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. అంటే పరిశుద్ధత, పవిత్రతని కాపాడుకోకుండా దైవాశీర్వాదాల కోసం ఎదురు చూడటం అనేది అది మనకి కూడా న్యాయం కాదు. కాబట్టి ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి, పైన ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ. అయితే ఆయన నీతిని, రాజ్యమును వెతుకుతాం. ఇప్పుడు ఒక మంచి స్నేహితునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ఆ స్నేహితుల్లో ఉన్న మంచి హ్యాబిట్స్ అన్ని మనకు వస్తాయండి. బాగా చదివే స్టూడెంట్స్ తోటి ఒక డల్ స్టూడెంట్ సహవాసం చేస్తే, ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ నుంచి కొంచెమైనా అతనికి చదువు అబ్బుతుంది. అతను కొంచెమైనా తన హ్యాబిట్స్ మార్చుకుంటాడు. అలాగే ఒక త్రాగుబోతుతో నువ్వు సహవాసం చేసావనుకో, నీలో ఉన్నటువంటి చెడ్డ అలవాట్ల కంటే వాళ్ళు ఉన్నవి ఇంకా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నీకు ఎక్కువ వచ్చేస్తాయి. కాబట్టి క్రీస్తునందు అని అందుకే ఆయన అన్నారు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నాలో ఉండి మీరు ఫలిస్తారు అని చెప్పాను. అందులో ఆయనలో మనం, ఆయన మాటలు మన యందు ఆయనలో మనము ఉన్నట్లయితే బహుగా ఫలిస్తాము. ఆయన ద్రాక్షావళిని, మనం తీగలు, మనం ఫలించేటటువంటి ద్రాక్షావళిని. కాబట్టి మొదటిగా ఆయన నీతిని, రాజ్యమును ఎదుగుతాం. దిస్ ఇస్ కండిషన్. సో నెక్స్ట్ మనకు అవన్నీ అనుగ్రహించబడతాయి. అందుకే ఇంగ్లీష్ లో కూడా ఇలా రాయబడి ఉంటుంది, బట్ సీక్ ఫస్ట్ హీజ్ కింగ్డమ్ కింగ్డమ్ and his rightness, and all these things will be given to you as well. ఆయన అసలు మంచిగా మనకిస్తాడంట. ఫస్ట్ మనం ఆయన ఏం చేయాలంట? కింగ్డమ్ అండ్ హీస్ రైట్నెస్, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యం, రైట్నెసెస్, పరిశుద్ధతను, ఆయన నీతిని మనం వెతికే వారిగా ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డలు, పసిబిడ్డలు, నెలల బిడ్డలు కల్లవారు, బాలింతలు, వారు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు నామములో చక్కని విడుదల పొందుకుంటారు. చిన్న బిడ్డల్ని చాలా ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే ఆ బిడ్డలు మరి తీసుకునేటటువంటి ఆ మిల్క్ దగ్గర నుంచి వారి స్నానం,
వారి ప్రొడక్షన్ సమస్తము చాలా కేర్ గా మదర్స్ ఉండాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, చిన్న బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ప్రభా. నెలల బిడ్డలు నాయన, సంవత్సరాల బిడ్డలు అయా, ఆ బిడ్డల చుట్టూ మీ కంచె ఉంచండి. వారి యొక్క నాయన ఫుడ్ విషయంలో కావచ్చు, వారి ప్రొడక్షన్ విషయంలో కావచ్చు, మీ కాపుదల ఉంచండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి అయా. పరిశుద్ధమైనటువంటి యేసు నామములో అయ్యా మేము ఆజ్ఞాపిస్తున్నాం, ఈ అగ్ని దూత ప్రతి చిన్న బిడ్డ చుట్టూ ఉండును గాక. ఏ వ్యాధి బాధలు వారిని ముట్టకుండా యేసు నామములో అట్టి దుష్ట శక్తుల ప్రభావమును క్రీస్తు యేసు నామములో క్యాన్సిల్ చేస్తున్నాము. మేము వెళ్ళిన ప్రతి గృహమును, మేము దర్శించిన ప్రతి గృహమును మీరు ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి చిన్న బిడ్డ చుట్టూ మీ కాపుదల ఉంచండి. అత్యంత ముఖ్యముగా తండ్రి కుటుంబాలను ఆశీర్వదించండి. యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. భారతదేశాన్ని, తెలుగు రాష్ట్రాలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించండి. వస్తున్న ఈ సమ్మర్లో ఎండ తీవ్రత ప్రజల మీద లేకుండా తండ్రి మీ కాపుదల ఉంచండి. వ్యాధి బాధల్లో ఉన్న వారికి విడుదల తెచ్చేయండి. గడ్డలు కరిగిపోవాలి యేసునామములో. మోకాటి నొప్పి నుంచి విడుదల, షుగరు, బీపీ, థైరాయిడ్, హెచ్ఐవి, క్యాన్సర్, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, భయంకరమైనటువంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాము యేసునామములో తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ప్రతి సంఘము చుట్టూ, ప్రతి సేవకుని చుట్టూ మీ కాపుదలను, సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల పక్షాన ఇచ్చినటువంటి ఆ తీర్పు కొట్టివేయబడును గాక. ప్రతి పాస్టర్, ప్రతి విశ్వాసి డెడికేట్ అవుటకు సహాయం దయచేయండి. ఇది మేము ప్రజల్లోనికి తీసుకుని వెళ్లే కృపను మాకు దయచేయమని జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు అభివృద్ధి చేసి మీ మీ రాజ్య వ్యాప్తి కోసం మాత్రమే వాడుకొని మీకు మహిమ తెచ్చుకోమని, బైబిల్ క్విజ్ విన్నింగ్ వీడియో కూడా పెట్టే కృపను మాకు దయచేయమని, స్పాన్సర్స్ మీరు లేపమని, స్పాన్సర్స్ ని మీరు ధారాళంగా మీరు దయచేయబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది, నడిపించండి. గాడ్ బ్లెస్ యు.